రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం తెరపడింది. ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు పాలేరు నియోజకవర్గ పరిధిలో విస్తృత ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు బలపరిచిన సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులకు మద్దతుగా ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. ముఖ్యంగా రోడ్ షోలలో ప్రజల నుండి అద్భుతమైన స్పందన లభించడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం తెరపడింది. ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు పాలేరు నియోజకవర్గ పరిధిలో విస్తృత ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు బలపరిచిన సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులకు మద్దతుగా ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. ముఖ్యంగా రోడ్ షోలలో ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభించడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి కుసుమంచి మండలంలో ప్రచారాన్ని హోరెత్తించారు. ఆయన రాజుపేట బజార్, ఈశ్వరమాధారం, మంగళితండ, మల్లపల్లి గ్రామాలలో పర్యటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన అభివృద్ధి కార్యక్రమాలను, స్థానిక సంస్థల ద్వారా ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరిస్తూ రోడ్ షోలు నిర్వహించారు. మరోవైపు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయం ఇన్ఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి నేలకొండపల్లి, తిమ్మలాయిపాలెం మండలాలలో విస్తృతంగా పర్యటించారు. తిమ్మలాయిపాలెం మండలంలోనే మేడిదపల్లి, నేలకొండపల్లి మండలంలోనే భైరవునిపల్లి, నేలకొండపల్లి గ్రామాలలో పర్యటించి కాంగ్రెస్ మిత్రపక్షాల అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు. నేతలు ఎక్కడకు వెళ్లినా ఆయా గ్రామాలలో ప్రజలు ఉత్సాహంగా రోడ్ షోలకు హాజరయ్యారు. రోడ్ల పక్కన నిలబడి ఘనస్వాగతం పలికారు. సభల్లో ప్రజలు పెద్ద ఎత్తున జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేయడంతో ఆయా గ్రామాలు దద్దరిల్లాయి. ఈ నెల 14వ తేదీన జరగనున్న ఎన్నికలలో తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేశారు. నేను చెప్తున్నా, నిద్ర బావద్దు. 20 ఇంకా 48 గంటలే టైం ఉంది. బాక్స్ క్లోజ్ అయ్యేదాకా మొత్తం యూత్ ఇంకొన్నోళ్ళు కాదు, లోన్ ఉన్నోళ్ళు కూడా బయటకు తీసుకురండి. ఛాలెంజ్ తీసేసుకొని గెలిచి మీరు ఇక్కడ రండి, నేను సీనల్ని ఇక్కడికే తీసుకొస్తాను. ఓకే, తర్వాత ఏదైతే ధనక్కు ఉందో గెలిపించుకొని మీరు సర్పంచ్ అభ్యర్థిగా తీసుకురండి. మీకు అన్ని సమస్యలు కూడా పరిష్కారం కోసం 2 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు సెటరేట్ అయింది, వెబ్లో ఎక్కించారు. అన్నీ మీరు అప్లికేషన్ పెట్టుకుంటే అన్నీ సెటరేట్ అవుతాయి. చిన్న మిస్టేక్స్ ఉన్నా మళ్ళీ మీ ఊరికి ఎంఆర్ఓ వస్తారు, ఆర్డీఓ ఒక రచన మీటింగ్ పెట్టి ఏదైనా సమస్య ఉంటే మిమ్మల్ని అడిగి కరెక్ట్ చేసి ఎవరి వాళ్ళకి ఇస్తారు. సార్ అందరు సైడ్ వార్డ్ మెంబర్స్